न तीर्थमन्यद्भवनाश हेतोः न गारुडाद्रेरपरोऽस्ति शैलः न भक्तजन्तोरपरोऽस्ति योगी भक्तस्य दानवशिशो परिपालनाय भद्रा नृसिंहगुहनाम् अतिजग्मुषस्ते स्तंभैकवर्जमधुनापि नृसिंहनूनं त्रैलोक्यमेतदखिलं नरसिंहगर्भं। ఆ నృసింహస్వామి వారి యొక్క గర్భం అనేది త్రైలోక్యమేతదఖిలం, అఖిలమంతా మూడు లోకములు వ్యాపించింది. ఎందుకంటే బాల ప్రహ్లాదుని యొక్క మాటను సత్యం చేయుటకు, సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తుం స్వభూతేష్వచిరేష్వచాత్మనః అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యాన్ని స్థాపించుటకు ఆ బాల ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడు అని అడగ మాత్రమే ప్రతి ఒక్క వస్తువులో దూరి ఆ బాల ప్రహ్లాదుని యొక్క మాటాన్ని సత్యం చేయుటకు భగవంతుడు మూడు లోకంలో సర్వవ్యాపి అయి ఉన్నాడు. అటువంటి క్షేత్రంలో ఆనాడు ఉగ్రస్తంభం యస్యా భవద్భక్తజనార్తిహంతు పితృత్వమన్యే స్వవిచార్యతోర్ణం స్తంభేవతారః తమనన్యలభ్యం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. ఆ నృసింహస్వామి వారు ఆ సత్యాన్ని స్థాపించటకు ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు పైకి వెళ్తే ఆ ఉగ్రస్తంభం అచలఛాయమేరు అని పేరు. ఆ ఒక్క పర్వతానికి అచలఛాయమేరు 3000 ఎత్తుగల పర్వతంలో భగవంతుడు వెలిసి హిరణ్యకశిపుని జ్వాలా నృసింహస్వామి అనే క్షేత్రంలో హిరణ్యకశిపును సంహరించి తదనంతరం వారి యొక్క హస్తాన్ని అక్కడ ఉండే రక్తగుండంలో శుభ్రం చేయుట జరిగినది కనుక ఈనాటికి అక్కడ ఉండే ఆ తీర్థానికి రక్తగుండం అని పేరు. తీర్థం చూసేదానికేమో రక్త కలర్లో ఉంటుంది, చేతులు తీసుకుంటే సహజంగా ఉంటుంది. అటువంటి క్షేత్రంలో రెండో క్షేత్రం జ్వాలా అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవ. క్రోడ అనే క్షేత్రం ఈ ఒక వరాహ క్షేత్రం. తస్య యజ్ఞవరాహస్య విష్ణోరమిత తేజసే ప్రణామం ఏభి కుర్వంతి తేషామపి నమో నమః. ఈ ఒక వరాహ క్షేత్రం నుండే నృసింహస్వామి వారిని, వరాహ నృసింహస్వామి వారిని ఎవరు ఒక్కరు అంజలితో భగవంతుని వేడుకుంటారో వారి అందరికీ అన్ని విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి ఆ తస్య యజ్ఞవరాహమైన ఆ స్వామివారి క్షేత్రం, ఈ క్షేత్రంలో ఉండే ఈ పర్వతానికి వేదాచలం, ఎదురుగా ఉండే పర్వతానికి గరుడాచలం అని పేరు. వేదాచల గరుడాచల మధ్యే వీరక్షేత్రే అచలఛాయు పర్వతాయాం శ్రీ నృసింహస్వామినః ఆవిర్బభూవ అని పురాణం చెప్తుంది కనుక ఈ ఒక్క వేదములన్నీ ఇక్కడ తపస్సు చేస్తుంది. ఎందుకు అంటే సోమకుడు అనే రాక్షసుడు వేదాన్ని అపహరించి యాముకు భూమి కింద ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఈ పర్వతం మీద 4 వేదములు ఇక్కడ స్వామివారిని ప్రార్థిస్తే ఆ వేదాన్ని రక్షించేదానికి వరాహ రూపం ధరించి సోమకుడు అనే రాక్షసుని భూమి కింద వెలిసిన వాడిని తీసుకొని పైకి వచ్చినారు. అప్పుడు వచ్చేటప్పుడు భూమాదేవి అయిన లక్ష్మీదేవి కూడా భూమాదేవితో పాటు వారి యొక్క ముఖం మీదనే అమ్మవారిని కూడా తీసుకువచ్చి ఇక్కడ భక్తులందరికీ దర్శించే ఒక క్షేత్రం. అటువంటి వరాహ నృసింహస్వామి క్షేత్రంలో ఈరోజు వరాహ జయంతి, వరాహ నృసింహస్వామి వారి జయంతి. ఈ వరాహ జయంతికి ముందు మత్స్య జయంతి, నిన్న మత్స్య జయంతి, ఈ వద్దు వరాహ జయంతి, ఇంకో ఒక 10 రోజుల్లో నృసింహ జయంతి. ఈ 10 అవతారాలను ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అవతారం కలిగింది కనుక ఈ వరాహ క్షేత్రంలో ఈ నృసింహస్వామి వారిని, వరాహ నృసింహస్వామి వారికి ఏం కారణమంటే ప్రతి ఒక్కరికి భూ సమస్య ఉండేవారందరూ, ఇల్లు సమస్య ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఒక్క వరాహ నృసింహస్వామి వారిని ప్రార్థించి భూమి వాళ్ళు సమస్యే కాదు, వాళ్ళు భూమి కొనాలా అని ఉద్దేశం ఉంటే కూడా ఈ ఒక్క వరాహస్వామి వారిని దర్శనం చేసుకొని పోతే వారి అందరికీ అన్ని విధమైన సౌభాగ్యం కలుగుతుంది కనుక ఈరోజు వరాహ జయంతి. ప్రత్యేకించి వరాహ మంత్రంతో, జ్వాలా నృసింహంతో, నృసింహ మంత్రంతో, సుదర్శన మంత్రంతో, ధన్వరి మహాతో, పురుష సూక్తంతో వేదాలు జపాలు చెప్పి ఈ ఒక హోమం పూర్ణ అయినది. స్వామివారికి విశేషమైన పసుపు ఇటువంటి వాసద్రవ్యం చెప్పి స్వామివారికి స్వామివారికి
స్వామికి 4 విధమైన ప్రసాదం నివేదన చేసి ఇక్కడ వచ్చినందుకు వినియోగించేసే కార్యక్రమం ఈ ఒక కార్యాన్ని ఈ ప్రాంతస్థైన వారు ఇదే కాకుండా ఇంకే మంది పంపిస్తున్నారు. అందరికీ ప్రత్యక్ష పరోక్షంగా ఈ ఒక వైభవంలో కలిపి ఈ నాడు జరిగే యుద్ధానికి కారణభూతులైన శ్రీ రంగారావు బొట్టి అనే రంగారావాన్ని పశ్చిమ జిల్లా నరసపురం వాళ్ళు ఇక్కడ ఈ వైభవం ప్రారంభించినది వారి పురాణాలు ప్రారంభించారు. వారి చేసి ఈ క్షేత్రం ఎలా చేయాలని కూడా వెంటనే దాన్ని కార్యం చేస్తారు. కంటు శాఖలో ఉండే డి గారు రవికాంత్ గారు అదేవిధంగా ఈ గారు అదేవిధంగా మాజీ మంత్రి తమ్ముడు వీరు వీరందరూ ఈ ప్రసాద్ గారు ఈ లోకేష్ బహు ఊర్లకు ఇండియన్ లెవెల్లో దీన్ని అందరికి తెలియపరిచి వాళ్ళందరినీ ఈ ఒక వైభవాన్ని మంగళం చేశారు. అదే చూసాం ఒక పోయి వల్లు చెప్పని పాడారు. ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే సకలమైన సంపద అందరికీ క్షేమం కలుగుతారు. సంతాన సంపదలకి ఆయుర ఆరోగ్య పూరికం చిరసింహ వైభవం ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఉంటూ ఒకరి ఇద్దరిని మర్చిపోయిటాం ఇక్కడ నరసింహస్వామి భక్తులను కైంకర్యాన్ని పదే అభివృద్ధి చేసి చెప్పి నరసింహస్వామికి బద్దుని చెప్పుతున్నాను. అందరూ ఒక భద్రంగా శుభం కలగాలని ప్రార్థిస్తున్నాం. ఇంకా కొన్ని క్షేత్రం ఉంటే విందు అందరికీ మహాప్రసాదం చేయండి. ప్రసాదించి అందరికీ కార్యక్రమం पृथ्वी सस्तने देशोऽयं क्षरविदः ब्रह्मणा सन्तु विभयाः स्वस्ति प्रजाभ्यः परिपालयतां न्यायेन मार्गेण महिमहिंसा वो ब्राह्मणे शुभमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु।